నా ఫ్రెండ్స్ ఉంటారు సార్, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చాయ్ ఎందుకంటే అప్పుడు ఒక ఫీలింగ్, ఒక టెన్షన్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాం. ఆ చాయ్ పాయింట్ దగ్గర హీ విల్ బి ద మోస్ట్ ఫ్రీయెస్ట్ పర్సన్. అంటే ఎందుకు అంటే దే ఆర్ ఫీలింగ్ వెరీ కామన్ బై సిట్టింగ్ దేర్. అక్కడైతే పెద్ద యుద్ధం చేసేది ఏం లేదు. అండ్ కొన్ని ఏంటంటే మనము కాన్షియస్ గా వినే కన్వర్జేషన్స్ ఉంటాయి, కొన్ని అన్కాన్షియస్ గా మనం కొన్ని కాన్వర్జేషన్ రెగ్యులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎగ్జాక్ట్లీ నామకే వాస్ మాట్లాడుకుంటూ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కాకుండా ఆటోమేటిక్ గా గుర్తుండిపోయే పాయింట్స్. అబ్సల్యూట్లీ. సో జనరల్ గా బిగ్గెస్ట్ ఎన్లైట్మెంట్స్ ఆఫ్ లైఫ్, బిగ్గెస్ట్ లెసన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ బిగ్గెస్ట్ రియలైజేషన్స్ ఆఫ్ లైఫ్ మనకు పెద్ద ఇన్సిడెంట్స్ తో ఎప్పుడు రావు. చాలా చిన్న ఎగ్జాంపుల్స్, చిన్నవి ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్ గా బస్ జర్నీలో లేకపోతే ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఓ మై గాడ్ నేను ఇంత హార్డ్ గా ఫీల్ అయ్యేది ఇది ఇంత ఈజీయా, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ రోడ్స్ మీద చాలా పిస్డ్ ఆఫ్ ఉండే లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. అండ్ నేను ఈ ఇయర్ రెయిన్ లేదు, లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ రెయిన్ ఇన్ జూన్. నేను వెకేషన్ కి ఊటీకి పోయాను. బండిపూర్ ఫారెస్ట్ నుంచి ఊటీకి వెళ్తున్నప్పుడు రోడ్ చూసా. నేను అనుకున్నా విజువల్ గా మీకు విజువల్ గా ఇట్ ఈస్ ఎస్థెటిక్. ఓ మై గాడ్, ఇట్స్ అ ప్యూర్ సోషల్ మీడియా థింగ్. అండ్ పోయిటరీ రాయొచ్చు, బుక్స్ రాయొచ్చు. డైలీ ఊటీలో ఉన్నాడు, డైలీ జాబ్ వాడికి అది వెరీ రెగ్యులర్, వాడికి ఎవ్రీ డే రెగ్యులర్. అండ్ ఎవ్రీ డే ఇట్ ఇస్ అ రిస్క్. టెక్నికల్ గా చూస్తే ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, చెట్లు పడతాయి. సో నాకు అప్పుడు వచ్చిన రిలేషన్ ఏంటంటే నేను ఎప్పుడు నా రోడ్లో తిట్టుకోదా, నేనున్నా ఐఎమ్ అట్లీస్ట్ సేఫ్ వైల్ ట్రావెలింగ్ ఆన్ దీస్ జనరల్ రోడ్స్. ఆ రియలైజేషన్ నాకు అన్కాన్షియస్ గా వచ్చింది. సో ట్రాఫిక్ ని కూడా మీరు అంటే దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ స్టోరీ. దట్ నువ్వు కంటిన్యూస్ గా బ్లేమ్ చేస్తున్నావు సిచ్యువేషన్స్, నువ్వు కంటిన్యూస్ గా ఏం చేస్తున్నావు. సో దిస్ బుక్ ఈస్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్స్, అబ్సల్యూట్లీ సిచ్యువేషన్స్. ఇక్కడ కూడా ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండదు, మనలాంటి క్యారెక్టర్స్ ఉంటారు, మనలాంటి ప్రాబ్లమ్స్. కాన్ఫ్లిక్ట్ ఉండకపోయినా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయడం ఈజ్ ఎ టాస్క్. మళ్ళీ ఇంట్రెస్టింగ్. అండ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ బై నేచర్ ఈస్ వెన్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు యూ. ఒక వార్ బ్యాక్ డ్రాప్ ఉంటేనే ఇంట్రెస్టింగ్ కాదు, ఒక కింగ్డమ్ బ్యాక్గ్రౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ స్లైటెస్ట్ వే ఆఫ్ లైక్ ఇప్పుడు అది నాకు కనెక్ట్ అవుతుంది అంటే సమ్వేర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఆర్ యూ హ్యావ్ సీన్ వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు చూసి ఉండొచ్చు. సో దాని ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ నరేషన్ వేర్ ఇన్ దిస్ బుక్ ఆల్ 7 stories will not have a major incident but will have conversations, observations and ప్రతి థీమ్ ఇప్పుడున్న సోషల్ బర్నింగ్ కాజెస్. రైట్. సో అండ్ ఆల్సో సార్ నేను ఈ బుక్ ని నాకు లైక్ PDF గా చేసుకొని నేను లాగ్ లైన్ నాకు చిన్న ట్రైలర్ కట్ వర్షన్ నాకు ఒకసారి వినిపించాలని ఉంది అని నేను ChatGPTకి ఇస్తే అది నాకు జనరేట్ చేసింది సార్. బట్ దాని త్రూ నాకు అర్థమైంది అంటే వై 7 chapters అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పింది. అంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఏ రెయిన్బో కలర్స్. అంటే దెర్ ఆర్ 7 different కలర్స్ ఉంటాయి అండ్ 7 different chapters ఇందులో. బట్ హౌ ఎగ్జాక్ట్లీ ఈ థాట్ అనేది వై ఎగ్జాక్ట్లీ 7 ఇఫ్ నాట్ మీరు చెప్పగలిగితే. ఏంటంటే 7 అండ్ డిఫరెంట్ అని కనిపెట్టింది. నా సెన్సిబిలిటీ అది క్యాచ్ చేయలేదు బికాస్ అల్టిమేట్ గా రాసేటప్పుడు నేనేమనుకున్నా అనేది ఏ కెనాట్ క్యాప్చర్. బట్ ఫార్మాట్ చెప్పింది. సో మై ఇంటెన్షన్ వాస్ 7 is it indicates rainbow, but rainbow lo each color has a different beauty. Correct. So ikkada ee 7 chapters lo kuda 7 different emotions untayi, 7 different concerning points untayi aa protagonist characters ki. Okay. 7 different issues social stigma. Okay. So ippudu నేను వాట్ ఇన్ కేస్ బుక్ ని నేను మధ్యలో నుండి చదువుతున్నాను, మధ్యలో ఒక చాప్టర్. సో చాప్టర్ టు చాప్టర్ ఇంటర్లింక్ అయితే అబ్సల్యూట్లీ ఆంథ్రాలజీ. లైక్ సో ఏ ఒక స్టోరీ దానికే సెపరేట్. ఓకే. అండ్ ఈచ్ స్టోరీలో ఒక డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఏది ఎమోషన్ ఉంటుంది. ఓకే. విచ్ ఈజ్ ఎ బిహేవియరల్ ప్రాబ్లం మనకి ఉన్నప్పుడు. సో దానికి మనము వితౌట్ ఈవెన్ కన్సల్టెన్సింగ్ ఎ థెరపిస్ట్ మనదే మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది. ఓకే. సో ఈ చాప్టర్ లో దెర్ ఈస్ డిఫరెంట్ స్టోరీస్ కదా సార్. ట్రూ. సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్, మీరు నాకు ఏది సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ నువ్వు చదవాల్సింది ఈ చాప్టర్ అన్నట్టు. అగైన్ ఇప్పుడు నువ్వు స్టోరీ టెల్లర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఫస్ట్ సజెస్ట్ ద లాస్ట్ వన్. ఓకే. ద లాస్ట్ వన్ ఈస్ ద డ్రైవ్ నేమ్డ్ ఆఫ్టర్ హర్. ఓకే. సో ఇట్ ఈస్ ద ఓన్లీ వన్. కొంచెం డ్రామా ఉంటుంది ఈ ఒక్క స్టోరీలో. ఓకే. అండ్ ఇట్ ఈస్ అబౌట్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్.
ఓకే. సో నా పర్సనల్ ఫీలింగ్ ఈస్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్. ఓకే.